ఇంటర్వ్యూలో 2-3 సందర్భాల్లో అడిగాను. అది అసలు నిలబడని పనిచేయని వాదన. దత్తాత్రేయ గారు ఒప్పుకోరు కానీ కాంగ్రెస్ ప్లస్ బీజేపీని ఒకే ఘాట్ని కట్టడం అనేది ఎట్లా కుదురుతుంది? అది రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారు రావడంతో కొంచెం కాంగ్రెస్ పార్టీలో అలజడి ఏమన్నా మొదలైందా? అసలు అలజడి గారు కారణం ఏంది అనేటటువంటి మనం మాట్లాడుకోవాలి. 8 నుంచి 2 మార్కులు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తుండంటే వచ్చే ఎన్నికల కల్లా కూడా పార్టీని బతికించేటట్లేడు. ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పార్టీని ఏదో ముంగడు తీసుకొని పోతాడని అనుకుంటే మళ్ళీ ఎన్నికల కల్లా పార్టీ మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదో బయటకు వచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టున్నారు. ఏవి వర్కౌట్ అయింది? ఒక వర్కౌట్ అయిన వ్యవహారం చెప్పండి రిషి గారు. నేను ఓపెన్ ప్యానెల్ అడుగుతున్నా. కేటీఆర్ గారు తలపెట్టినటువంటిది ఒకటి, ప్రతిపక్షంలో వర్కౌట్ అయినటువంటి ఒక ఫార్ములా చెప్పండి. ఒకటి చెప్పండి. ఎందుకంటే తండ్రికి బాగా తెలుసు ఇది ముంగటి నడిచేటటువంటిది కాదు, ఇది భవిష్యత్తు ఎక్కువ రోజులు ముంగటి తీసుకుపోయేటట్లేడు. నేను ఏదో మనవన్ మీద ఇంట్రెస్ట్ చేసి ముంగటి తీసుకొని పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ లేకుండా అవుతుంది అని చెప్పి పాపం వచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుండు. కానీ ఇప్పుడు నీళ్లు అని చెప్పి మాట్లాడినటువంటి దత్తాత్రేయ గారు తెలంగాణ ప్రజలకు 10 ఏళ్లలో కన్నీళ్ళని మాత్రమే కేసీఆర్ ఇచ్చింది తప్ప నీళ్ళని ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఒక బకెట్ నీళ్ళు కూడా కాళేశ్వరం అనేటట్టు దాన్ని కడికించి తోడే పరిస్థితి లేదని మన అందరికి తెలుసు. ఇంకొకటి, రాయలసీమ పోతే మేము రాగి సంకటి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి దత్తాత్రేయ గారు అన్నారు. కానీ రాగి సంకటే కాదు, మరి పోతిరెడ్డిపాడు కాడికించి ఆడ 44,000 క్యూసెక్లు కాస్త 90,000 క్యూసెక్లకి ఎట్లా కెపాసిటీ పెరిగింది అనేటటువంటి దానికి జవాబులు ఎప్పుడు కూడా మరి దత్తాత్రేయ గారు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇయ్యలే. అదొకటే కాదు, హంద్రీ నీవా తీసుకున్నా లేకపోతే ఇంకో అంశం తీసుకున్నా మేము దాని మీద మీకు గుర్తుందా? మీకు ఏది మన ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా యొక్క క్యాబినెట్ లేకపోతే మంత్రులు, కార్యకర్తలు, శ్రేణుల కాడికించి మొత్తం అధికారులతో కలిపి తెలంగాణ సమాజానికి విస్తుపోయేటటువంటి నిజాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి చూపించినాం. ఎట్లెట్లా నీళ్లు అనేటటువంటి తెలంగాణ అయిపోయినాయి, ఎట్లెట్లా మహారాష్ట్రను ఎత్తుకపోమని చెప్పిండు, ఎట్లెట్లా ఈరోజు మనము ఏది వాళ్ళు పోలవరం బనకచర్ల లింకేజ్ మనం ఎట్లా అడ్డుకున్నాము, ఈరోజు వాళ్ళు పోలవరము తర్వాత నల్లమల సాగర్ అని చెప్పి ప్రపోజల్స్ ఎట్లా పెడుతున్నారు, అయినప్పటికీ కూడా అవి ఇవ్వద్దు అని చెప్పి మళ్ళీ ఉత్తరాల రాష్ట్రం అంటే ఎట్లా మొదలైంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఏపీ విషయంలో సరే ఎవరు కరెక్ట్ ఎవరు పక్కన సింపుల్. ఇప్పుడు సామాన్య ప్రజానికానికి అర్థం కావాలి అని అంటే మన కృష్ణా జలాలు ఎవరిని వాడుకుంటారు అని చెప్పేటటువంటి ఎలిమెంటరీ విధానం పెట్టలేరు 10 ఏళ్ల సంది. ఇక వీళ్ళు ఈరోజు సూక్తులు, నీళ్లు, నిధులు, నియామకాలు, పెద్ద పదాలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు కార్యాచరణలు ఇవన్నీ మీరు మాట్లాడుకోండి. మీరు పొడిచినటువంటి డెప్త్ ఎంతనో మాత్రం మేము చెప్తాం. తెలంగాణ వెన్నుపోటును మీరు పొడిచినటువంటి డెప్త్, మీరు వాడినటువంటి కత్తులు తెలంగాణ ప్రజలకి వీళ్ళు సున్నితంగా మాట్లాడినటువంటి, స్వీట్గా మాట్లాడినటువంటి మాటలు. కానీ వాస్తవాలు ఏంది అంటే వెన్నుపోటు ఎంత డెప్త్గా పొడిచిరు అనేటటువంటి మీరు అరి బయటికి మేము వెయిటింగే దానికి. మీరు లోపల ఉన్నంతసేపు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాం. మా స్టాండ్ ఒకటే అండి, ముఖ్యమంత్రి గారైనా మేమైనా ఎవరమైనా ఆయన మాకు దిశానిర్దేశం కూడా ఒకటే. ఒక వ్యక్తి ఆరోగ్యపరమైనటువంటి సమస్య గిట్టుండి రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకండి. కానీ హెల్దీగా ఉన్న చలో రండి అని కబడ్డీ అన్నాడు అనుకోండి, ఇక నువ్వేందో నేనేందో చూసుకుందాం. ఇక నువ్వు మొదలు పెట్టాడు. ఈడ అలజడ్లు గిలజడ్లు ఏం లేవు. కానీ పాప సల్జరం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కొంచెం ఆరోగ్యంగా మార్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని మేము అనుకుంటున్నామే తప్ప కాంగ్రెస్ పార్టీని ఏదో కేసీఆర్ గారు వచ్చి ఊపేస్తారు, లేకపోతే కేసీఆర్ గారు రాగానే ఏదో తెలంగాణ పార్టీలు ప్రతిపక్షాలు దత్తాత్రేయ గారు అంటే ఆయన పార్టీ కాబట్టి చెప్పొచ్చు, మొత్తం వణికిపోతే సడలిపోతే అంటే ఇప్పుడు వ్యూహకర్త అని ఆయన మాట్లాడిండు. అట్లాంటి వ్యూహకర్తనే పద్య వ్యూహంలోకి నెట్టేసి ప్రతిపక్షానికి పరిమితం చేసినటువంటి వివేకం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు కాబట్టి ఇక అట్లాంటి ఏమంటారు లేపేటటువంటి కార్యక్రమాలు మీరుంటే సొంతానికి పెట్టుకోండి, దయచేసి మా పార్టీ కాపాడు. ఇప్పుడు అధికారం అనేటువంటిది ఎవరి సొత్తు కాదండి. మా నాయకుడు ఓటమిని కూడా చాలా హుందాగా స్వీకరించి మీ అధికారం